कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्. బుద్ధియోగం గల జ్ఞానులు కర్మలచే ఉత్పన్నమయ్యే ప్రతిఫలాన్ని త్యాగం చేసి జన్మ మృత్యువుల బంధం నుంచి ముక్తి పొందుతారు. వారు నిర్దోషమైన అమృతమయమైన పరమపదాన్ని పొందుతారు. ఇక్కడ 3 బుద్ధుల యొక్క చిత్రణ ఉంది. మొదటిది వివేకంతో కూడినది. దీని ఫలితాలు 2: స్వర్గము, శ్రేయస్సు. రెండవది నిష్కామ కర్మాచరణం. దీని ఫలితం ఒకటే: భగవంతునితో ఐక్యమేర్పడి తద్వారా జనన మరణ భయం నుండి విముక్తి. ఈ 2 యోగాచరణకి చూపబడిన మార్గాలు. ఇక బుద్ధి యొక్క 3వ ప్రవృత్తి అనంత శాఖలు గల కర్మలని ఆచరిస్తూ జనన మరణ వలయంలో చిక్కుకున్న మూర్ఖులు అనుసరించేది. అర్జునుడి యొక్క దృష్టి త్రిలోకాల సామ్రాజ్యం, దేవతలపై ఆధిపత్యం వరకే పరిమితమై ఉండింది. వీటి కోసం కూడా అతను యుద్ధంలో ప్రవృత్తుడు కాలేదు. ఇక్కడ శ్రీకృష్ణుడు అతనికి ఒక నవీన సత్యాన్ని ఉద్ఘాటించాడు. ఆసక్తిరహితమైన కర్మ ద్వారా అనామయ పదం ప్రాప్తిస్తుంది. నిష్కామ కర్మయోగం మృత్యువుకు ప్రవేశం లేని పరమపదాన్నిప్పిస్తుంది. ఈ కర్మలో ప్రవృత్తి ఎప్పుడు లభిస్తుంది?